గీతా సారోద్ధారము కర్మయోగం యొక్క ద్వితీయ భాగము శ్రీ విశ్వేశ్వర తీర్థ స్వాములు శ్రీ పేజావూర్ మఠాధిపతి ఉడిపి హుబ్లీలో చాతుర్మాసం చేస్తున్నప్పుడు చెప్పిన ప్రసంగాన్ని ఆధారంగా చేసుకొని ఈ భాష్యము మరి ఒక మాట చెప్పాలంటే మధ్వాచార్యుల గీతను ఆధారం చేసుకొని వారు చెప్పారు. దాన్ని అనంతపూర్ మధ్వ సంఘం వాళ్ళు తెలుగులో రాశారు. 329 పేజీల బుక్లో దాన్ని టీటీడీ వాళ్ళు పబ్లిష్ చేశారు. దాన్ని ఈ బుక్స్గా కూడా పెట్టారు. దానిలో మొదటి భాగం నేను ఆల్రెడీ వీడియోలో పెట్టాను. ఇది ఈ కర్మయోగంలో ఉన్నటువంటి మొదటి భాగము 3వ అధ్యాయంది. రెండవ భాగం ఏదంటే మనం ఏమనుకున్నాం అంటే కర్మ జంజాటం చెప్పాము, కర్మ పరిత్యాగము అది ప్రాక్టికల్ కాదని చెప్పాము, కర్మ యజ్ఞరూపంగా ఉండాలని చెప్పాము, యజ్ఞం అంటే ఏమిటో కూడా చెప్పాము. యజ్ఞం అంటే మళ్ళీ ఇంకొక మాట చెప్పాలంటే స్వామి రాయలేదు కానీ మామూలుగా పితృయజ్ఞము 5 రకాల యజ్ఞాలు ఉన్నాయి. పితృయజ్ఞం అంటారు, ఋషి యజ్ఞం అంటారు, దైవయజ్ఞం అంటారు, భూతయజ్ఞం అంటారు. అంటే 5 రకాల యజ్ఞాల్లో ఈ భూతయజ్ఞం అంటే సర్వభూత నివాసోసి వాసుదేవ్ అన్నారు కనుక ఏదో పక్షికో లేకపోతే చీమకో లేకపోతే నది ఉంటే చేపలకో ఏదో కొంచెము బ్రెడ్ మొక్కో ఏదో ఒక గింజలు వేసి వాటికి చూసుకోవడం భూతదయ అవుతుంది. ఋషి యజ్ఞం అంటే ఋషికి నమస్కారం పెడితే సరిపోలేదు, ఆ ఋషి యొక్క గ్రంథం చదివితే కనుక ఏదన్నా కానీ భగవద్గీత కానీ భాగవతం కానీ పురాణ పట్టణం కానీ చదివితే అది ఆ విధంగా ఋషి యొక్క ఇది అయిపోతుంది. ఆదిత్య హృదయం చదివితే అగస్త్య మహర్షికి మనం కొలిసిన వాళ్ళం అవుతాము. ఇక అలాగే పితృయజ్ఞం అంటే కనుక కర్మయోగం చదవటము, తర్పణాలు ఇవ్వటము, ప్రతి అమావాస్య నాడు వారి యొక్క శ్రాద్ధ కర్మలు చేసుకోవటం అవన్నీ కూడా పితృరుణం అవుతుంది. తర్వాత పరమేశ్వర దేవతా రుణం ఉంది. దేవతా రుణం దేవతలకు కూడా మనం చేయాలి కనుక వారు ఇంద్రుడికి మనం చదివి విష్ణు సహస్రనామాలు, లలిత సహస్రనామాలు, ఈ గణేష్ అష్టకాలు ఇవన్నీ కూడాను దైవతా రుణానికి సంబంధించింది అయిపోతాయి. ఈ విధంగా రుణాలు కూడా చేయవలసిన బాధ్యత ఉంది. అది అయిన తర్వాత ఇక దుష్కర్మ యజ్ఞంని కానిరదు అది కూడా చెప్పాము. దుష్కర్మ ఊరుకునే ఏదో పాప పనులు చేస్తూ ఇవన్నీ ఆయన చేయిస్తున్నాడు, లేదా దీనికి ఏదో పాప పనులు చేసి ఎట్లాగో డబ్బులు సంపాదించి దానికి పాప పరిహారంగా ఏదో చేసుకుంటాను అనుకునేసి అది యజ్ఞంగా చేస్తే లాభం లేదు. అంటే యజ్ఞం చేయడానికి కూడాను పాపరీతిగా నువ్వు డబ్బులు సంపాదించేస్తే అది మెచ్చుకోదగ్గ విషయం కాదు. తర్వాత వర్జనం అంటే ఏంటి? వర్జనం అంటే కర్మను అక్కర్లేదనేటువంటి సిద్ధాంతం కూడా కొంత అది ఎప్పుడంటే ఒక మనిషి అందరికీ అనువర్తించదు. మహాయోగులు ఒక సిద్ధ పురుషులు వాళ్ళు సమాధిలోకి వెళ్ళినప్పుడు వాళ్ళ సమాధిలో ఉన్నప్పుడు కొన్ని దినాలు ఉండొచ్చు వాళ్ళు. అలాంటప్పుడు వాళ్ళకి ఏ ఉపాసన ఉండదు, ఏ దైవ ప్రార్థన ఉండదు, స్థానం ఉండదు, ఏమీ ఉండదు. వాటికి ఏ కర్మ చేయకుండా ఉంటారు. అది కర్మ లేకుండా ఉన్నటువంటి స్థితి. దే ఆర్ పర్మిటెడ్, అది పర్వాలేదు. కానీ అలాంటి వాళ్ళు కూడా సమాధి నుంచి బయటకు వస్తే మళ్ళీ కర్మ చేయాలి. కనుక కర్మ వర్జనం ఏంటంటే వాళ్ళు సమాధి స్థితిలో ఉన్నప్పుడు వాళ్ళు చేయవలసిన అవసరం ఉండదు కనుక, బాహ్య స్మృతి ఉండదు కనుక, వారు అంతర్లీనమై ఉన్నారు కనుక సమాధిలో వారికి కర్మవర్జనం అనేటువంటిది ఉంటుంది. మామూలు వాళ్ళకు కాదు. జ్ఞానికి కూడా కర్మ నిబంధన గురించి చాలా బాగా చెప్పారు. ప్రతి వారికి కూడాను కర్మ కావాలి అన్నారు. కానీ కొంతమంది వాదించేది ఏంటంటే కర్మ అనేది మామూలు వాడికి కావాలి, జ్ఞానికి అక్కర్లేదు కదా వారికి అనేటువంటి పాయింట్ కొంతమంది అనుకుంటారు. కానీ వాస్తవానికి ఏమంటారంటే జ్ఞాని చేస్తాడు కర్మలు, అజ్ఞాని చేస్తాడు. కానీ తేడా ఉన్నది వాటిలో. భగవంతునికి యోగంలో ప్రీతిభావంగా ఉన్నప్పుడు కోరికలు ఎక్కువగా పుట్టవు. ఆయన చేసే అంటే యోగికి అనమాట ఆ కోరికల మీద ఆసక్తి ఉండటం తగ్గిపోవటం వల్ల కోరికల మీద తగ్గిపోతుంది. భగవంతుని దృష్టిలో వారికి ఎక్కువ ఉండటం వల్ల వారు చేసే పని అంతా కూడా భగవద్ దృష్టితో చేస్తారు ఏదన్నా కానీ. ఇది ఎలా చెప్పాలంటే వీరు చేసే కర్మలు బాహ్య కర్మల్లో ఒక విధంగా చెప్పాలంటే జలంతో సమానంగా పోల్చారు. జలం చూస్తే ఇద్దరిది ఒకటిగానే ఉంటాయి. ఒక చోట 2 జలాశయాలు, ఒక జలం చాలా బురదగా ఉంటుంది, తక్కువ లోతుగా ఉంటుంది, ఇంకొక జలం చాలా గంభీరంగా లోతు ఉంటుంది. కనుక జ్ఞాని కర్మల్లో లోతును ఎక్కువ ఉంటుంది, భావం ఎక్కువ ఉంటుంది.
వీళ్ళు ఏదో చేసేది మామూలు వాళ్ళు మెకానికల్గా చేస్తారు. భగవంతుడికి నమస్కారం పెట్టినా కానీ మెకానికల్గా పెట్టేవాళ్ళు చాలామంది ఉన్నారు. ఏదో సాష్టాంగం పెట్టకుండా ఏదో పెట్టాలనేటువంటి దాంట్లో ఏదో కొబ్బరికాయ కొట్టాలంటే కొట్టినట్టుగా చేసేది భావం ఫుల్గా భగవంతుని ప్రీతిపూర్వకంగా చేసేటువంటి కర్మగా భావిస్తాడు జ్ఞాని. గ్రంథ పఠనం చదువుతున్నప్పుడు కూడా ఏ పఠనం చదువుతున్నా విష్ణు సహస్రనామం చదువుతున్నా దాని భావము అర్థము లోతుగా ఫీల్ అయ్యి చేస్తాడు జ్ఞాని. మిగతా వాడు మెకానికల్గా ఏదో ప్యారెట్ లాగా ఒక రామచిలకలాగా గబగబా చిలక పలుకుల్లాగా చేస్తాడు మామూలు వాడు. ఇవన్నీ కూడా దానం చేస్తున్నా అంతే. అతను మెకానికల్గా చేస్తాడు, ఏదో చేస్తున్నా ఇవ్వాలని. కానీ ఇచ్చేవాడు అది ఏం చేసినా జ్ఞానం. విద్యాదానం చేసినా ఏది చేసినా అతను జ్ఞాని దాని యొక్క అర్థం తెలుసుకొని దాని భగవంతునికి ప్రీతిపూర్వకంగా చేస్తాడు. అది తర్వాత జ్ఞాన కర్మల ఇక్కడ ఇంకొక పాయింట్ కూడా చెప్పాడు. శ్రీమంతులు చేసే దానము మెప్పు కోసం చేయొచ్చు, కానీ బీదవాడు చేసే దానము కొంచెమైనా కానీ అది భగవంతుడు అది ఎంత దానం చేశామనేది కాదు, ఎంత దానం కంటే కూడాను అది ఎంత త్యాగంతో చేశాడు. బీదవాడికి ఉన్న కాస్త డబ్బుల్లో అతను కొంత తనకు తక్కువైనా కానీ కొంత భగవంతునికి ఇచ్చాడంటే అది త్యాగం. అది భగవంతుడు మెచ్చుకుంటాడు. అదే చాగంటి గారు కూడా చెప్తుంటారు ఒక్కొక్కసారి, భగవంతుడు ఆ తిరుపతి హుండీలో ₹1 వేసేవాడు ప్రీతిపూర్వకంగా వేసే బీదవాడు వేసేటువంటి దాన్ని తీసుకుందుకు వెంకటేశ్వర స్వామి చేయి చెప్తాడు, కానీ లక్షాధికారి కోటేశ్వరుడు దాంట్లోంచి ఒక వేస్తే అది ఆయన ఏమీ అంత ఇంట్రెస్ట్ చూపించడు. ఇక రెండవది జ్ఞాన కర్మల సమన్వయం. జ్ఞానము కర్మము ఈ రెండింటికి సమన్వయించి ఎలా మాట్లాడతాం ఏమంటారంటే, శాస్త్ర ప్రకారము ముక్తికి కర్మ మార్గము జ్ఞాన మార్గము రెండు ఉన్నాయంటారు. అలాంటప్పుడు కొంతమంది అనేది ఇక జ్ఞాన మార్గంలో మేము జ్ఞానం చూసుకుంటాం కదా, ఇక కర్మలు ఎందుకండి అనేటువంటి వాళ్ళు ఉన్నారు. అలా కర్మని కంపల్సరీగా ఎందుకు పెడతారు, ఏదో చేస్తాం కంపల్సరీ, ఇది రిక్వైర్ కంపల్సరీ. దీని గురించి ఈ వితండవాదానికి ఒక బ్రేక్ పెట్టాలంటే స్వామి ఈ పెజావూరు స్వామి చాలా బాగా చెప్పారు. ఇక్కడ జ్ఞానంలో కర్మ ఉంది, కర్మంలో జ్ఞానం ఉంది. జ్ఞానం లేని కర్మ శుష్కం, అది వేస్ట్ అనమాట. అది ప్రతి మనిషిలోనూ ఈ కర్మ జ్ఞానం ఉంటాయండి. కాకపోతే స్వామి చెప్తున్నారు కొంతమందిలో జ్ఞానం ప్రపోర్షన్స్ ఎక్కువ, కొంతమందిలో కర్మ ప్రపోర్షన్స్ ఎక్కువ. ఈ రెండు కూడా ఉంటాయి. ఒక ఉదాహరణ చెప్పారు, చాలా బాగుంది. మిమ్మల్ని ఎవరు నీరు తెమ్మన్నారు, మీరు నీరు మాత్రమే తెమ్మనంటే మీరు ఒక నీరుని ఒక పాత్రలో తెస్తారు. వాడు అంటాడు నేను పాత్రను అడిగాను, నీరు మాత్రమే అడిగానంటే నీరుని తేవాలంటే పాత్ర లేకుండా వీలు పడదు. అలాగే కర్మ చేయాలంటే జ్ఞానం లేకుండా వీలు పడదు, జ్ఞానం కావాలంటే కర్మ లేకుండా వీలు పడదు. రెండు కూడాను ఒకదానికొకటి సమన్వయించుకొని ఉంటాయి, అది గుర్తుంచుకోవాలి. ఆత్మ విజ్ఞానానికి ప్రోగ్రెస్ అవ్వటానికి శరీరం కావాలి. అది అలాగే కర్మ జ్ఞానానికి కర్మ అనేటువంటి శరీరం కావాలి. ఇది రెండు కూడాను సమన్వయించుకొని ఉండాలి. ఒకదానికొకటి ముడి ఉన్నాయి, కానీ దాన్ని కర్మను సంపూర్ణంగా ఛేదించటం అనేది అది కరెక్ట్ కానే కాదు. అది సరిగా అర్థం చేసుకోని స్థితిని అనొచ్చు మనము. ఇక తర్వాత స్వధర్మాచరణ గురించి చాలా వివరంగా ఇచ్చారు, చూద్దాం. స్వధర్మాచరణ గురించి చాలామంది చాలా రకాలుగా ఇచ్చారు, అద్భుతమైన విషయాలే కాదని లేదు. దీని గురించి కొంచెం తర్కం కూడా వస్తుంది సరిగా అర్థం చేసుకోకపోతే. అర్జునుడు అంటాడు, సరే ఎందుకు తత్వం కర్మాణి ఘోరేషు, ఎందుకు ఈ ఘోరమైన కర్మని నా చేత చేయిస్తున్నావు అని అర్జునుడు ప్రశ్న వేశాడు. దానికి ఇప్పుడు సమాధానం ఇస్తున్నాడు. ఎందుకోసం నేను క్షత్రియుడి కనుక నీ స్వధర్మం అది చేయాలనే పాయింట్ని ఆయన ఎలా విశదీకరిస్తున్నాడు. స్వధర్మం అని ఎందుకు అక్కడ చెప్పాడు. ఇక్కడ జాతిని ప్రకారం కాకుండా ఒక మనిషి యొక్క శక్తి, వాడి యొక్క స్వరూపము, వాడి యొక్క యోగ్యతను అనుసరించి ఒక కర్తవ్యము ఒక్కొక్క మనిషికి వేరువేరుగా నిర్ధారించబడుతుంది. అందరికీ ఒకటని చెప్పడానికి వీలు పడదు. వాడి శక్తిని బట్టి. ఒక ముసలివాడికి యుద్ధం చేయమంటే ఎలా చేస్తాడు? వాడికి ఉన్నటువంటి యోగ్యత లేదు, వాడికి ఇంకొకడికి అర్థం చేసుకునే శక్తి లేదు, భావన పటిమే లేదు, వాడికి ఒకటిగా ఉంటుంది. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్కటి ఉంటుంది కనుక. తర్వాతన వ్యక్తి ధర్మము, వర్ణ ధర్మము, ఇవి స్వధర్మానికి చెప్పారు. వ్యక్తి ధర్మం అంటే
ఒకే మనిషి బాల్యము, యవ్వనము, కౌమారము, ముసలి. బాల్యంలో ఉన్నటువంటి ధర్మాలు యవ్వనానికి లేవు, యవ్వనానికి ఉన్న ధర్మాలు గృహస్థికి లేదు, గృహస్థికి ఉన్న ధర్మాలు వానప్రస్థాశ్రమం లేదు. ఒక్కొక్క దానికి ఒక్కొక్కటి వదులుకుంటూ పోవాలన్నమాట. అలాగే స్వధర్మం అనేది వర్ణధర్మం అంటే ఏంటంటే, వర్ణం అనేది కులమతాలు కాకుండా ప్రశ్న లేకుండా ఒక కుమ్మరి వాడి యొక్క కొడుకు చిన్నప్పటి నుండి ఆ వృత్తి చేస్తున్నాడు. మగ్గం చేసేవాడు మంచిగా మగ్గం చేస్తున్నాడు. శిల్పి కళ చేస్తున్నాడు. ఒక్కొక్క కంసాలి వాడి యొక్క వాడు మంచి చేస్తున్నాడు. అంటే బ్రాహ్మణుడు వాడు చేస్తున్నాడు. ఇప్పుడు వాడికి చిన్నప్పటి నుండి కుమ్మరి వాడు ఎలా కుండలు చేస్తున్నాడో చూశాడు కనుక మొదటి నుండి వాళ్ళ తల్లిదండ్రుల నుండి అది వాడికి సహజంగా వచ్చి ఉంటుంది చిన్నప్పటి నుండి. అలాగే చిన్నప్పటి నుండి తల్లిదండ్రులు ఊరికి వేదం చదువుతుంటే చిన్నవాడికి అప్పటి తొందరగా వచ్చి ఉండొచ్చు. అలాగే ఒక వయస్సు కొడుకు ఇలా వారి బిజినెస్ చేస్తున్నాడు, చిన్నప్పటి నుండి చూస్తున్నాడు కనుక అది వాడికి బిజినెస్ ఆటోమేటిక్గా వాడికి తెలిసిపోతుంది. నరాల్లో అది పెద్ద అయినాక అదే ట్రెడిషన్ ఆటోమేటిక్గా తీసుకురావటం వీలు పడుతుంది. ఇదంతా వదిలేసి కొత్తదిగా నేను ఎందుకు నేర్చుకోకూడదు అదర్స్ అంటే, ఇది స్వధర్మాన్ని వదిలేసేసి పరధర్మం బాగుంటుందే కానీ అది నీకు సరిగా సూట్ కాకపోవచ్చు. ఒక ఉదాహరణకి ఇది అప్రస్తుతమని భావించకపోతే నేను ఒక ఉదాహరణ చెప్పదలుచుకున్నాను. జయప్రదకు శారీ సూట్ అవుతుంది, స్విమ్మింగ్ పూల్ సూటు శ్రీదేవికి సూట్ అవ్వచ్చింది. ఆవిడది చూసి ఈవిడ సూట్ కాకపోవచ్చు. ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క బట్ట కూడా సూట్ అవుతున్నట్టుగా ఒక్కొక్క మనిషికి ఒక్కొక్క భగవంతుడు ఇచ్చినటువంటి మానసిక శారీరక శక్తులను బట్టి మనిషి యొక్క ధర్మం కూడాను మారుతుంది. అలాగే ముసలి వాళ్ళు అయినప్పుడు మనము విపరీతమైనటువంటి యమనియమాలు అవన్నీ కూడా చేయలేకపోవచ్చు. మానసికంగానే ప్రార్థన జరుగుతుంది, యజ్ఞాలు గట్టిగా చేయలేకపోవచ్చు. అలాగే ఉదాహరణకి సైనికాధికారిగా మిమ్మల్ని పెట్టారు, ఒక మేజర్ గానో కల్నల్ గానో ఒక ఆర్మీని పెద్ద లీడ్ చేస్తున్నారు. అక్కడ కూర్చునేసి మీరు మత గ్రంథాలు చదువుతూ కూర్చుంటే యుద్ధం జరగకుండా అప్పుడు అది నీ డ్యూటీ కానే కాదు. అలాగే స్వామి చెప్పిన మాట, ఇది నా విషయం కాదు, ఇంకొక ఉదాహరణ స్వామి చెప్పింది. స్త్రీలు మేబీ ఆయన ఈ కాలంలో కొంత జరుగుతున్న విషయం చెప్పాడు. స్త్రీలు సోషల్ క్లబ్స్ అనేసి లేకపోతే సోషల్ సర్వీస్ అనేసి సొసైటీ మీద రోడ్డు మీదకి వెళ్ళి కుటుంబాన్ని మర్చిపోయి చేస్తే సంఘసేవ అది మెచ్చుకోదగ్గ విషయం ఏం కాదు. అలాగే మహాభారతంలో ఒక కథ చెప్పాడు. ఒకడు తన తల్లిదండ్రుల యొక్క సేవను కూడా మర్చిపోయి భగవంతుడిని నేర్చుకుందామనేసి తపస్సు చేయడానికి అడవిలోకి వెళ్తాడు. కొంత తపస్సు చేస్తాడు. చేసిన తర్వాత కొంత శక్తి వస్తుంది. ఒక కాకి పైన కనిపిస్తే దాన్ని చూసి కోపంగా చూస్తే ఆ కాకి కింద పడి చచ్చిపోతుంది. అప్పటికి ఇంకా గర్వం పెరిగి ఒక గృహస్థ ఇంటికి భిక్ష కోసం వెళ్తాడు. ఆ గృహిణి కొంచెంత పతి యొక్క సేవ చేస్తూ కొంచెం రావటంలో ఆలస్యమైతే కోపంగా చూస్తే ఆవిడే ఏం నేనైనా పశు అనుకున్నావా కాలిపోవటానికి అని అంటుంది. అప్పటికి ఏమిట్రా ఈవిడికి ఎలా తెలిసింది నేను పశుని పడేసినట్టుగా, ఈవిడికి ఇంత శక్తి ఎలా వచ్చింది అనుకుంటాడు. అమ్మ అప్పటికి నమస్కారం పెట్టి నీకు ఈ శక్తి ఎలా వచ్చిందంటే, ఈవిడ తన ధర్మం చేస్తుంది, పది సేవ తన యొక్క ఇంటి కుటుంబాన్ని చేస్తున్న అదే ఆవిడకి భగవత్ సేవగా చేస్తున్నది. ఆవిడంది ఈ ధర్మం తెలుసుకోవాలంటే ధర్మపాదుడు అనేవాడు ఉన్నాడు, వాడి దగ్గరికి వెళ్ళి ఉంటుంది. ఇది మహాభారతంలోని కదా. ధర్మపాదుడి దగ్గరికి వెళ్తే అతను మాంసం కట్ చేసి అమ్ముతున్నాడు. అది ఎందుకురా అంటే ఆవిడ చూడంగానే అంటాడు, నిన్ను ఆ పతివ్రత పంపించింది కదా నా దగ్గరికి, చెప్తాను అంటాడు. అరే నీకెలా తెలిసింది అంటే, నాకేం తెలియలేదు, నాకు ఇంట్యూషన్లోనే తెలుస్తాయి ఇవన్నీ కూడా. నేను నా తల్లిదండ్రులని సేవ చేయడానికి కోసమే ఈ అంగడి చేస్తున్నాగా, నాకు వేరే భావన లేదు అంటే తల్లిదండ్రులని కోసం అనేసి వీడు తపస్సుకు వచ్చి తన ప్రతాపంతో ఇవి చేసి ఈ కాస్తానికి మిడిమిడి జ్ఞానంతో ఇలా చేస్తే మిగతా వాళ్ళు వాడి పతివ్రత ధర్మం ఆవిడ చేస్తుంది వీడేమో తల్లిదండ్రులకు ధర్మపాదుడు సేవతలోనే భగవత్ సేవగా భావించి చేస్తున్నాడు, ఏ తపస్సు లేకుండా. అది కూడా భగవంతుడు మెచ్చుకున్నాడు, అతనికి జ్ఞానం ఇచ్చాడు. కనుక తల్లిదండ్రులని వదిలేసేసి తన ధర్మం వదిలేసేసి ఏదో ఒక మూల తపస్సు చేసుకొని ఏదో సాధిద్దామంటే అది సరైన పద్ధతి కాదు. స్వధర్మం అంటే నీకు స్వధర్మం గురించి ఒక విశేషం చెప్తాను. వివేకానంద స్వామి కూడా చెప్పారు, ఇది నా పాయింట్లోని మా గురువు గారు పరమశివానంద గారు కూడా చెప్తుంటారు. ఏది నీకు ఎదురకుండా సంఘంలో నీకు ఏ డ్యూటీ వచ్చిందో ఆ డ్యూటీ నుండి చేయాలి. అది ఎట్లా వస్తుందో, ఎటువంటి సమస్య నీకు వస్తుందో, ఎటువంటి డ్యూటీ నీ మీద పడుతుందో మనం చెప్పేది లేదు. గృహస్థికి వాడికి పిల్లల్ని పెంచటము, తర్వాత వాళ్ళు చదివించటము, పెళ్లి చేయటం, ఇవన్నీ వాడి యొక్క గృహస్థు అతిథి సేవ చేయటం, ఇవన్నీ గృహస్థు యొక్క ధర్మాలు చెప్పారు. అలాగే బ్రహ్మచారిగా ఉన్నవాడికి వాడికి విద్యాపాఠం అవి చదువుకోవటం దాంట్లో ఉండాలి. తర్వాత వానప్రస్థాశ్రమంలో ఇక అన్నిటికీ జంజడం తగ్గించుకునేసేసి శుభ్రంగా భగవంతుని మీద ధ్యానం ఎక్కువ పెట్టుకోవాలి.
అది అవన్నీ వదులుకుంటే చివరిలో సన్యాసం, అవన్నీ వేరే వేరే. కనుక మనిషి యొక్క యోగ్యతను అనుసరించి వాడి యొక్క వర్ణ లో వచ్చినటువంటి అలవాట్లను బట్టి వాడి యొక్క సొసైటీలో వాడికి నిర్దేశించబడినటువంటి డ్యూటీస్ని వాడు చేస్తే భగవంతుడు మర్చిపోతాడు. ఎవడు వాడి డ్యూటీని మర్చిపోయి ఇంకొక డ్యూటీ బాగుందని చేసుకుందుకు వెళ్తే అది లాభం లేదు. ఒక ఉదాహరణకి స్వామి చెప్పింది చాలా బాగుంది. అందరూ ఒక పొలంలో పొగాకు బాగా బెనిఫిట్ వస్తుంది, లేదా కమర్షియల్ క్రాప్ బెనిఫిట్ వస్తుంది అనేసి అందరూ వరి గోధుమల్ని వదిలేసేసి మిగతావి చేశారనుకోండి, అంతా పొగాకే వచ్చింది. అది బ్యాలెన్స్ పోలేదు. మనకు అన్నీ కావాలి కదా, వరి గోధుమ వదిలేస్తే ఎట్లాగూ అన్నీ ఉండాలి. అలాగే సొసైటీలో సంఘ వృత్తులు అన్నీ కావాలి. అందరూ సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అయ్యారనుకోండి, అది వండేవాడేవాడు, మరి మిగతా పనులు చేసేవాడేవాడు. సంఘంలో ఎన్నో ఉన్నాయి, మీకు తెలియనిదేముంది. కనుక అందరికీ వాటి ప్లేస్ ఉన్నది. ఏ ఒక వృత్తిని కనిష్టమైన వృత్తి, ఇది శ్రేష్టమైన వృత్తి అని ఇది మనము భావించడంలో ఉంటుంది, కానీ వృత్తుల్లో ఏమీ తేడా లేదు. ఏ వృత్తి అయినా కానీ వాళ్ళకు ఉపయోగపడుతుంది, సొసైటీకి కూడా ఉపయోగపడుతుంది. అది భగవంతుడు కూడా మెచ్చుకుంటాడు. అది మనం గమనించవలసిన విషయము. అంతేగాని ఈ తారతమ్యాలు మనం కల్పించుకునేసేసి ఒకళ్ళు గొప్ప తక్కువ అనేసి నీచంగా చూడటము, అది యొక్క మన పర్సెప్షన్ ప్రాబ్లము. అది భగవంతుని దృష్టిలో మాత్రం అదేమీ లేదు. ఎవరు వారి పొజిషన్లో ఉండి సేవ చేస్తారో దాన్ని భగవంతుడు మెచ్చుకుంటాడు. అది వారికి సూట్ అవుతుంది కూడా. ఏంటంటే ఇది స్వామి ఒక విశేషమైన పాయింట్ చెప్పాడు. ఇది ఈ తారతమ్యాలు లేదు కదా అనేసి మనంతట మనమే సొసైటీలో ఒక డిక్టేటర్ వచ్చేసేసి ఈ 10 మంది సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ అవ్వాలా, 25% ఈ 25% హార్డ్వేర్ అవ్వాలా, ఈ 25% వర్కర్స్ కావాలా అని ఒక్కొక్కటి ఈ 25% కార్పెంటర్స్ అవ్వాలని చెప్పాడు అనుకోండి. ఆర్బిటరీగా చిన్నప్పటి నుండి ట్రైనింగ్ ఇచ్చాడు అనుకోండి. అది ఏ కాలేజ్ స్టూడెంట్స్ వచ్చి ఆ చివరి 3 years 4 years అయితే వచ్చేటువంటిది కాదు. అది ఆర్బిటరీగా చేసేది. అది ఆ స్టూడెంట్స్కి నాకు ఇది ఇచ్చాడే, సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ సీట్ దొరకలేదే, నన్ను కార్పెంటర్గా చేశాడని వాళ్ళు ఏడుస్తూ ఉంటారు. అది వాళ్ళకు ఫిట్ మైండ్ వైజ్ బాడీ వైజ్ ఇట్ మే నాట్ ఫిట్ ఎట్ ఆల్. ఆన్ ది అదర్ హ్యాండ్ వాడి రైతు బిడ్డకి మొదటి నుండి వాడికి పొలంలో దున్నటము, శారీరకంగా వాడు తినే తిండి ప్రకారం కానీ చేయటం కానీ అలవాటైంది కనుక వాడికి అది స్వతహాగా అది చేస్తాడు కనుక అది బాగా సూట్ అవుతుంది. దాన్ని తీసుకొచ్చి ఇంకొకరిని నువ్వు చేయమనంటే అది కష్టమవుతుంది, చాలా కష్టమైపోతుంది. నువ్వు ఎన్నేళ్ల బట్టు కష్టపడి నేర్చుకున్నటువంటి తల్లిదండ్రులు నేర్చుకున్నటువంటి పుట్టుక నుండి వచ్చి ఎంతో కష్టపడి నేర్చుకొని బాల్యంలోనే ఆటోమేటిక్గా వచ్చిన అవన్నీ వదులుకొని కొత్త దానికోసం టెంపర్లాడుతుంటే అది రాణించదు. కనుక ఎవరో వచ్చి ఒక ఫోర్స్ చేయకుండా సొసైటీలో ఆర్బిటరీగా మనలో మనమే ఈ వృత్తులు తల్లిదండ్రుల దగ్గర నుండి వచ్చినటువంటి సహజంగా వచ్చిన వృత్తిని మనము గైకుంటే దానివల్ల సంఘానికి భయపడుతుంది, బాగుపడుతుంది, వ్యక్తిగా కూడాను బాగుపడతాడు. అప్పుడు అన్ఎంప్లాయ్మెంట్ కూడా ఉండదు. ఈ విషయం గనక చూస్తే కనుక వాడు సంతోషంగా ఉంటాడు. ఇది నేర్చుకోవాల్సిన విషయము. ఒక ఉదాహరణ చెప్పాలంటే ఇది అనకూడదు కానీ చాలా చోట్ల అగ్రికల్చర్ కూడాను చిన్నప్పటి నుండి దాన్ని నమ్ముకొని చాలా బాగా డెవలప్ చేసిన వాళ్ళు చాలామంది ఉన్నారు. అదేం తక్కువ అనుకోవడానికి వీలు లేదు. ఏదో ఒకటి కింద ఒక పరవస్తు చిన్నేశ్వరి మిత్రభేదంలో ఉంటాడు. సేవావృత్తి చే లభించు స్వచ్ఛంద వృత్తి చే లభించు పాయసము కంటే సేవావృత్తి చే లభించు గంజి మేలు ఉంటాడు. అది నిజంగా గొప్ప కాదు. ఒక ఆటో వాడిని చూస్తే చూడండి, నేను చూస్తాను, బాంబేలో ఉండి పనిచేశాను కదా, వాడికి లంచ్ టైం వస్తే కనుక నేను రానండి అంటాడు. ఆటోలో కూర్చొని ఉంటాడు, ఇది నా లంచ్ టైం అండి, భోజనానికి వెళ్తానంటాడు. ఐరన్ వాడి దగ్గరికి వెళ్ళండి, బట్టలు చేసేవాడు, ఇది లంచ్ టైం అండి, నేను చేయనంటాడు. కానీ ఆఫీస్లో కూర్చున్నవాడు వాడికి బాస్ పిలిచాడంటే కనుక వాడు డే అండ్ నైట్ పనిచేస్తూనే ఉంటాడు. ఇది బానిస వృత్తే కదా, ఎందుకు దాని గురించి అంతసేపు ఒక మనిషిని? అందుకోసమే అన్నమాచార్యుడు చెప్తుంటాడు, మనుజుడై పుట్టి మనుజుని సేవించి అనుదినము దుఃఖ మందనేల, అందరిలో పుట్టి అందరిలో పెరిగి శ్రీమన్నారాయణుని కొలుచుకోవచ్చు కదా. ఇచ్చింది ఆయన ఇచ్చినటువంటి ఒక కులవృత్తిని నువ్వు ఆధారం చేసుకొని బతకలేవా? ఒక రైతు తన రైతు పంట పండించుకొని హాయిగా బతకలేడా? అలాగే ఒక కంసాలి యొక్క కొడుకు మంచిగా అది చేసుకుంటూ బతకలేడా? అలాగే ఒక వైద్య వృత్తులు ఒక మగ్గం నేసేవాడు మంచి చీరలను వాడు బతకలేడా? ఈ విధంగా ఆటో వాడు బతుకుతున్నాడు కదా, ఎందుకు హాయిగా? మా నాన్నగారు ఒక్కొక్కప్పుడు అనేవాడు, ఏమిరా నీ బ్యాంక్ ఆఫీసర్గా పనిచేసి నువ్వు ఒక్కడివే నీ ఫ్యామిలీని మెయింటైన్ చేస్తున్నావు అనుకున్నావా? రిక్షా వాడు కూడా నడుపుతున్నాడు హ్యాపీగా. ఇంకా పరిపూర్ణానంద గారు ఇంకా నవ్వుతూ చెప్తారు,
హాయిగా ఫ్రెష్ వాడు కరెక్ట్గా 2 గంటలకు వచ్చి వేడి వేడి అన్నం వాడి భార్య వండితే శుభ్రంగా తిని అరగంట సేపు రెస్ట్ తీసుకుని తర్వాత వెళ్తాడు. ఆఫీసులో నీకు ఏదో కొంచెం పొద్దున్న చేసి ప్యాక్ చేసిన కొంచెం అన్నం, అది కూడా చల్లారిపోయి, అది కూడా కాస్త ఎండిపోయి, టైం లేని కొంచెం కొంచెంగా గబగబా తిని ఎందుకు అటువంటి దానికి ఊరికనే చెప్పుకుందుకు నేను కారులో వెళ్తున్నాను. ఏమిటి కారులో వెళ్ళటము? కారులో వెళ్ళి నువ్వేం సాధించావు? ఎంతోమంది అమ్మాయిలు చూసావు, సాఫ్ట్వేర్ ఇంజనీర్స్ నేను చూశాను బాంబేలో. వాళ్ళు 7:30కి 8:30 కల్లా బయలుదేరి వాళ్ళు గబగబా సూర్యుని కూడా చూసుకోకుండా మీరు లేడీస్ డ్రెస్ చేసుకుందుకు 1 అవర్ పడుతుంది. వాళ్ళు ఆఫీస్కి రాగానే మళ్ళీ కూర్చుంటారు, ఎండ కూడా లేకుండా, గాలి లేకుండా. కాస్త హెల్త్ ఏమవుతుంది? డబ్బులు సంపాదించడం ఒకటేనా? ఇది నేను సాఫ్ట్వేర్ ఇంజనీర్ని చెప్పుకుంటే సరిపోయిందా? హెల్త్ అంతా పోయి అన్ని విధాల మానసికంగా అన్ని రకాల ప్రాబ్లమ్స్తో దే ఆర్ ఎండింగ్ అప్ విత్ ప్రాబ్లమ్స్. ఇదంతా ఏంటంటే స్వధర్మాన్ని వదిలేసేసి అది నీకు అది సూట్ అవుతుందా లేదా అని చూసుకోవాలి ఇండివిజువల్గా. అది ఇంపార్టెంట్. అది లేకుండా బ్లైండ్గా అందరూ కంప్యూటర్ కోర్సులు చేద్దామనుకుంటే అది లాభం లేదు. అందుకోసం వాళ్ళకు చిన్నప్పుడు పూర్వకాలంలో ప్రవేశం అనేది ఉండేది. అంటే వాళ్ళని చిన్న బిడ్డని వదిలేసేవాడు, 1.5 years వాడిని. వాడికి పోయి పెన్ను, బుక్స్ అవన్నీ కూడా పెట్టేవారు, బంగారం, వాడికి ఏది ఇంట్రెస్ట్ ఉందని. ఇది కూడా కొంతవరకు అదని కాదు, కానీ వారికి తల్లిదండ్రులు నుండి వచ్చిన సహజమైనటువంటి దానికి కూడాను మనసులో గుర్తుంచుకొని అది వ్యక్తిగత ధర్మాలుగా పెట్టుకొని అది సమాజ దృష్టిలో పెట్టుకుంటే ఇది చాలా ఉపయోగపడుతుందని స్వామి చెప్తున్నాడు. దీనికి తారతమ్యాలు మనం కల్పించుకునేసి ఇది నేను గొప్ప నీవు గొప్ప అనేటువంటిది లాభం లేదు. తర్వాత కామము ఆత్మ యొక్క ప్రబల శత్రువు. ఇది కామం అనేది మంచికి భగవత్ సేవకు సంబంధించిన కామము, దాని గురించి ఇక్కడ చెప్పట్లేదు. అది ఉండటం మంచిదే. అది కాకుండా పాపకృత్యాలు చేయటానికి సంబంధించినటువంటివి ఇవన్నీ కూడాను ఈ కామం తగ్గించుకోవాలి. అది ఎన్నో చేయకూడని పనులు పాపమని తెలిసి కూడాను మనుషులు చేస్తూనే ఉంటాడు. ఇట్లా ఎందుకు చేస్తారు అనేసి అర్జునుడు అడుగుతాడు. ఏదో ఎవరో నన్ను బలవంతంగా నా లోపల ఉండి ఈ పనిని చేయిస్తున్నట్టుగా ఉంటుంది, నాకు చేయకూడదని తెలిసినా కానీ నా చేతి చేయిస్తున్నారు. ఈ ప్రశ్న అర్జునుడు అడిగినట్టుగా అడిగించాడే కానీ ఇది అందరికీ సంబంధించిన ప్రశ్న. ఇది అందరూ కొద్దో గొప్ప చేస్తున్నది. కోరికలు లేకుండా ఎవడు ఉండడు. కోరికలు లేదని చెప్పడం కూడాను సరికాదు, ఉంటుంది ప్రపంచంలో. ఇందులో ఇవి కామము, క్రోధము ఈ రెండే మెయిన్గా. కామం అంటే కోరిక లేకపోతే క్రోధం వస్తుంది, అది తెలిసిన విషయమే. ఈ కామము భోగ్య వస్తువుల మీదన ఎంత చేసినా తరిగేటువంటిది కాదు. అన్నం పెడితే ఒక మనిషిని తరివి తీరచ్చు, వాడి యొక్క ఆకలి తీరుతుంది, ఇంకా అక్కర్లేదంటాడు. కానీ ఒక దానికి కామ్యం అంటూ కోరిక దొరికితే ఇక అది అంతులేదు. షేర్ మార్కెట్లోకి వెళ్ళాడంటే ఇవాళ 1,00,000 వచ్చింది, ఓహో 2 లక్షలు, తర్వాత 3 లక్షలు, 5 లక్షలు, 50 లక్షలు, 100. అందులో వెళ్ళాలంటే ఆ పిచ్చిలో పడుతూనే ఉంటాడు. ప్యాకెట్లో పడ్డవాడికి నిద్ర ఉండనే ఉండదు. అలాగే ఇంకొక వ్యసనాలు, స్త్రీ జూదంబు, పానం, పలుకు, ప్రలదన, ఇవన్నీ కూడా 7 వ్యసనాలు చెప్పారు. వీటిలో పడ్డాడంటే ఇక అలా కొట్టుకుంటూ వెళ్ళిపోతూనే ఉంటాడు. కనుక అందుకోసమే భాగవతంలో యయాతి అనే రాజు ముసలివాడైపోయినాక ఇంకా కామ భోజనాలు కాకపోతే తన కొడుకుని పిలిచి ఆయన యొక్క యవ్వనం కూడా తీసుకుంటాడు. ఇలా 2 యవ్వనాలు తీసుకున్న తర్వాత కూడా ఆయనకు పశ్చాత్తాపం వస్తుంది. ఇవేమి ఎంత చేసినా ఒక అగ్ని లోపల నెయ్యి వేస్తుంటే మంట ఆగుతుందా? అది ఇంకా పెరుగుతూనే ఉంటుంది. కనుక అగ్నికి ఆహుతి నెయ్యి సమాధానం కానే కాదు. ఈ పెజావరి స్వామి గారు వారి యొక్క దాంట్లో ఒక నిజమే, ఇది 1975-80 మధ్యలో ఆయన ఉపన్యాసం ఇచ్చినట్టున్నారు హుబ్లీలో. ఇది 1970 ఆ ప్రాంతంలో ఈ పేపర్లో పడిందిట ఈ విషయం. బాంబేలో ఒక మధ్యతరగతి కుటుంబము, బాగానే ఉన్నారు, వాళ్ళు ఉద్యోగం చేస్తున్నారు ఇద్దరు. వాళ్ళు రొటీన్ లైఫ్కి విసిగెత్తి ఏమిటి లైఫ్, మనకు ఏసీ లేదు, ఫెసిలిటీస్ ఏదో నార్మల్ లైఫ్ ఉంటున్నాము అని దిగులు పడిపోయి, ఇట్లాంటి ఏదో పని చేస్తున్నాం పొద్దున్న సాయంత్రం వరకు, ఏదో కాస్త తింటున్నాము, ఏసీ లేదు, ఫెసిలిటీస్ ఏమీ లేవు, మంచిగా ఎంజాయ్ చేయలేకపోతున్నాం, ఇట్లాంటి జీవితం ఉండకపోయినా పర్లేదు అనేసి ఆత్మహత్య చేసుకున్నారు. దీన్ని బట్టి ఏమిటి, అనవసరమైనటువంటి ఆశలు లేనిపోని పెంచుకునేసేసి. దెర్ ఇస్ అ డిఫరెన్స్ బిట్వీన్ నీడ్ అండ్ గ్రీడ్. నీకు కావాల్సింది కావాలో అంతవరకు పర్వాలేదు, కానీ అనవసరమైన ఆశలు పెట్టుకుంటే లాభం లేదు. దానివల్ల నీకు ఒక కారు ఉంటే 2 కార్లు కావాలా, 2 కారు ఉన్నా కానీ ఈ కారు మారుతి కారు కాదు, నాకు ఇంకా పెద్ద కారు కావాలా. ఈ విధంగా ఈ కోరికలకైనా అంతున్నదా? ఇదనమాట. తర్వాత ఇంకొక సామెత కూడా చెప్పాడు. ముందర మనము మద్యం తాగుతాడు, అంటే కళ్ళు, తర్వాత మద్యం వాడిని తాగుతుంది. కనుక
ఈ కోరికలు భోగ వస్తువులు ముందర వాడిని చేసి తృప్తి చేసినట్టుగా చేసినా దాన్ని ఆ ప్రాపంచిక కూబిలోకి తీసుకెళ్ళిపోయి నిన్ను ముంచేస్తాయి. నేను ఒక విషయం చూశాను, నాకు కూడా జరిగింది, కొంతకాలం దాన్ని తప్పుకున్నాము. ఒక సీరియల్స్ చదువుతున్నది, 2-3 సీరియల్స్ ఉంటే 2-3 ఎపిసోడ్స్లో అయిపోతే పర్వాలేదు. కొన్ని ఎపిసోడ్స్ 200 ఎపిసోడ్స్ జరుగుతున్నది. అలా కూర్చుంటే నేను అనకూడదు, కానీ సమ్ ఫ్యామిలీ మెంబర్స్ కంటిన్యూస్గా చూస్తూనే ఉంటారు. అది కథలనే కథలు, భోజనం అయిపో కూడా తెలియకుండా. నాకు ఒకప్పుడు నవ్వు వస్తుంది. భోజనం పెట్టినా కాఫీ చల్లారుతున్నా చూడకుండా ఆ సీరియల్స్లో ఆ సస్పెన్స్లు ఇరుక్కొని చూస్తున్నారే, కదలకుండా. ఎక్సర్సైజ్ లేదు, అన్నం లేదు, గాలి కూడా పీల్చకుండా చూస్తున్నారే. అదే కనుక భగవంతుని మీద పెట్టినా లేకపోతే చదువులో పెట్టినా ఎంత బాగా వీళ్ళు షేర్ మార్కెట్ స్టడీ చేసినా అంతవరకు వాళ్ళకి ఎంతో లాభం వచ్చేది కదా అని అనుకుంటూ ఉంటాను ఒక్కొక్కసారి. కనుక కామము ఆక్రమణ విధానం ఇంకొక పాయింట్ స్వామి ఒక పాయింట్గా చెప్పారు. ఈ భగవద్గీతలో చెప్పాడు, అగ్నికి ఒక ధూపం ఉంటే తెలిసి ఒక బొగ్గు మీదన బూడిద ఉంటే నీకు అగ్ని కనిపించదు, అలా అని చేయబెడితే కాలిపోతుంది. కనుక అగ్ని కనిపించకుండా ఎలా ధూపం అడ్డుపడుతుందో, ఒక అద్దం బాగా మురికి పట్టిన అద్దం ఉంటే నీ ప్రతిబింబం ఎలా కనిపించదో, అలాగే గర్భస్థ శిశువుని పోల్చారు స్వామి. భగవద్గీతలో చెప్పినవి 3 కూడాను. గర్భస్థ శిశువుకి ఏముంది పాపం, వాడికి లోపల ఉండి వాడు ఏమి చూడలేకపోతాడు. ఎలా శిశువు లోపల ఉండగలుగుతాడో వాడు కష్టపడుతూ, అలాగే ఈ జ్ఞానాన్ని మన అజ్ఞానం కప్పిపుచ్చి ఉంచుతున్నది. ఈ జ్ఞానం ఈ కోరికలనేటువంటివి మన యొక్క దానిలో ఉండి లోపల అంతర్యామిని కవరప్ చేసి ఆ లోపల ఉన్నటువంటి కోరికని రానియకుండా చేస్తున్నాయి. దీనికి త్యాగరాజు యొక్క ఎంత వారులైన కాంతదాసులే, అంటే ఒకడికి కీర్తికాంత కావాలి, ఒకడికి ధనకాంత కావాలి, ఒకడికి ఇంకో కాంత కావాలి, ఏదో ఒక కాంతలు కావాలి మనిషికి, భూకాంత కావాలి, భూమి కావాలి. ఈ విధంగా ఇవన్నీ ఏంటంటే ఈ కామం వల్ల మన ఎన్నో రకాలు ఉన్నాయి కదా. అయ్యో నాకు అనుకుంటారే కానీ ఈ కామం మా అమ్మాయి పెళ్ళైన తర్వాత అయిపోయే వాళ్ళ నేను చేస్తానండి, ఈ ఒక్క ఎలక్షన్ అయిన తర్వాత నేను ఇక పార్టిసిపేట్ చేస్తానండి, ఈ ఒక్క ఉద్యోగం చేసిన తర్వాత ఈ ఒక్క షేర్ మార్కెట్లో సంపాదించి బాగా ఇక ఆపేస్తానండి. అది అయ్యేదే కాదు. ఏదో ఈ కోరికల వల్ల ఏమవుతుంటే మన అంతఃకరణం మలినమై ఉంటుంది అర్థంలాగా. అందువల్ల లోపల ఉన్నటువంటిది స్వామి మనకు ప్రత్యక్షం కానే కాదు. ఈ రజో తామసిక గుణాలు ఉన్నంత వరకు, కప్పిబడి ఉన్నంత వరకు, ఈవెన్ సాత్విక గుణం ఉన్నంత వరకు. సాత్వికం అంటే ఇక నేను పురాణాలు చెప్తున్నాను కనుక నా వీడియోలు గరికపాటి గారు చెప్తుంటాడు, నా వీడియోలకు ఎంతమంది లైక్ చేశారు, డిజ్లైక్ చేశారు, ఎంతమంది ఫేస్బుక్లో పడ్డాయి, యాక్సెప్ట్ చేశారు లేరు, నన్ను ఎంతమంది ఫాలోవర్సు, ఇవన్నీ సాత్వికమైనటువంటి గర్వంతో వస్తాయి. ఇవి కూడా ఉండకూడదు. నువ్వు చేసేది ఒక మాట ఉంది, మర్చిపోయాను కానీ ఆ మాట చెప్తాను. సిద్ధో నేను ఒక వీడియోలో పెట్టాను. నాకు ఎవరు యాక్సెప్ట్ చేశారో నాన్ యాక్సెప్ట్ చేయడం ఐఎమ్ నాట్ బాదర్డ్. నేను చెప్పదలుచుకుని చెప్తున్నాను. అది ఈశ్వరేచ్ఛ. ఆ విధంగా చెప్తే పర్వాలేదు. అది ఈ 3 కోరికల్ని తగ్గించుకుందుకే ఈ ఆక్రమణ. అంటే ఏంటంటే దీనికి బాడీ మైండ్ సోల్ ఆఫ్ కోర్స్ అనుకోండి. ఈ కామాన్ని ఆక్రమణ చేసేవి 3 ఉన్నాయండి. మీకు తెలియదు, ఇంద్రియం అంటే కళ్ళు, చెవులు, నోరు, ముక్కు, ఇవన్నీ చర్మంతో టచ్ చేసేది. ఇప్పుడు మనం అందుకోసమే గణపతి అథర్వ శీర్షానికి ముందర ఒక శ్లోకం ఉంటుంది, చాలా అద్భుతమైన విషయం. ఇది నేను చెప్తున్నది అనుకోండి, తెలిసిన విషయమే మీ అందరికీ కొంతమందికి. భద్రం కర్ణేవి శృణుయామ దేవ, భద్రం పశ్యమాశ్చర భిర్యజత్ర. అంటే ఏంటంటే ఏమి వింటున్నావో జాగ్రత్తగా ఉండను, ఏమి చూస్తున్నావో జాగ్రత్తగా ఉండు. చాలామంది చెప్పారు, ఇప్పుడు ఏదో ఒకటి చూసామనుకో, ఒక ఇంట్రెస్టింగ్ థింగ్ విన్నాము, పాట సత్సంగం జరుగుతున్నా కానీ ఎక్కడో ఏదో ఫైరింగ్ ఇంజిన్ వెళ్తే ఓహో ఎవరిని తగలబడుతున్నదని ఏమవుతున్నది ఇక దాని గురించి. లేకపోతే ఎలక్షన్స్లో రిజల్ట్ వస్తున్నదంటే, లేకపోతే క్రికెట్లో స్టోరీ డబుల్ సెంచరీ కొట్టాడా లేదా, అది కామెంటరీ వింటుంటే ఇక దాని మీద కొట్టాడా లేదా అని మన మనసులోంచి ఒక్క మాట వింటుంటే వాడు 95 అయింది అన్నాడు అనుకోండి, 95 రన్లు కొట్టాడు. ఇప్పుడు మన ప్రార్థనలో కూర్చొని ఇంకా 5 రన్లు అవుతుందా, కొడుతున్నాడా అనేటువంటి ఒక్క మారు అది 95 వినటం వల్ల ఇంకా 5 నిమిషాలు వినాలని నీ కోరిక వచ్చేది, సెంచరీ అయ్యే వరకు. కనుక వినేది జాగ్రత్తగా వినాలి. అలాగే చూడటం, చూస్తుంటే కూడా అంతే. అయ్యో బాగా ఇంట్రెస్టింగ్ సీరియల్ చూస్తున్నావు, వాడు గిచ్చా వాడు కనుక్కుంటూ డిటెక్టివ్ వస్తున్నాడు, ఏమైంది అది కొంచెం చూసామనుకోండి, వాళ్ళు కూర్చుంటే ఏమైంది ఒక సీరియల్ ఒక భాగంలో చూస్తే ఇక 2వ భాగం 3వ భాగం చూస్తూనే ఉంటుంది, టైం అంతా పుణ్యకాలం పోతుంది. కనుక ఇది చూడటం కూడాను ఆపుకోవాలి, అనవసరమైనవి. ఇది ఏది చూస్తావో అది, కనుక ఏ దృష్టితో చూస్తావో అది కూడా ఇంపార్టెంట్.
అది చూడటంలో కూడా అసలు ఉండకూడదు, చూడటంలో కూడా నీ దృష్టి సరిగా ఉండాలి. అది తర్వాత చెప్తాను. కనుక నేను అనేది ఇంద్రియాలలో కామం ఉంటుంది, తర్వాత మనసులో ఉంటుంది. మనసు తర్వాత బుద్ధిలో కూడా వస్తుంది. ఈ మూడిట్లో కూడాను మీరు వదిలేస్తే ఈ క్యాన్సర్ జబ్బు మొదట ఈ కరోనా వైరస్ అనేటువంటి ఇది ముందర ఇంద్రియాలను పట్టుకుంటుంది. ఇంద్రియాలు చాలా బలమైనవి. ఇంద్రియాల కంటే బలమైనది మనస్సు. ఇది మనసును కూడా ఆక్యుపై చేస్తుంది. తర్వాత ఇంద్రియాలు అంటే మనసు చెప్తుంది చూడొద్దురా అని. ఇంద్రియాలు అంటే పర్లేదు బాగా ఉన్నది చూద్దాం, అలాగే మంచి ఇడ్లీ ఉంది, ఏరా 4 ఇడ్లీ తిన్నావు చాలరా, ఇంకా బాగుంది, ఇంకొక ఇడ్లీ సాంబార్ వేసుకొని తిందాము అనేసి ఆ బుద్ధి చెప్తున్నా తినద్దన్నా ఇంద్రియాలు టెంప్ట్ అవుతున్నా. నాలుక ఇంకొంచెం ఈ పచ్చడితో చూద్దాం, మాకు 5 రకాల పచ్చళ్ళు ఉన్నాయి, సరే తిందాం. సరే ఈ విధంగా మనసుని కూడా చేస్తుంది. మనసు కూడాను టెంప్ట్ అవుట్ ఉంటుంది. తర్వాత బుద్ధి చెప్తుంది, మీరిద్దరు ఎందుకు ఇలా చేస్తున్నారు, కొంచెం బుద్ధి లేదా మీకు అంటారు చూడండి, బుద్ధి లేదా అని అంటారు. బుద్ధి ఇంకొంచెం హయ్యర్ లెవెల్ ఆఫ్ మైండ్ అనమాట. అది చెప్తుంటుంది. అది మనసుని కూడా చెప్తుంది. కానీ బుద్ధిని కూడాను మనసు ఒక్కొక్కప్పుడు కంట్రోల్ చేస్తుంది. అంటే మనసు బుద్ధి ఇంద్రియాల కంటే బలవత్తరమైనవి, అది దాన్ని కంట్రోల్ చేసేది. దీనికే భగవంతుడు చెప్తాడు, ఈ గుర్రాలు అనేటువంటివి అనమాట, ఇవి ఇంద్రియాలు, అవి దాన్ని కంట్రోల్ చేయకపోతే ఆ గుర్రాలు ఎటు పడితే అటు వెళ్తుంటాయి. దాన్ని కంట్రోల్ చేసేవాడు మనస్సు. ఆ మనస్సు అనేది పగ్గం. ఆ పగ్గంను కూడా గట్టిగా పట్టుకోకపోతే కనుక బుద్ధి అనేవాడు అది ఎటు కావాలో, ఏ డైరెక్షన్ కావాలో అని తీసుకెళ్ళేవాడు. ఈ సారథి బుద్ధిని ఉపయోగించాలని. అదే ఆ బొమ్మ వేస్తుంటారు, ఎత్ర యోగేశ్వర కృష్ణ, ఆ కృష్ణుడు రథం లాగుతున్నట్టుగా. ఇదే రథంగపాణి రశోభ్య అంటే ఇది అర్థం. ఇక అంటే ఈ కామము ఆంతరంగిక శత్రువు. ఈ కోరికలు తగ్గించుకోవాలా. గరికపాటి గారు కూడా చెప్తున్నారు, మెల్లింగా తగ్గుతాయి అనుకోండి, మనం ప్రయత్నం చేయాలి. తగ్గుతాయి, వయసుతో పాటు తగ్గుతుందని అంటారు, నిజమే. కానీ మనం కూడాను కాన్షియస్గా ప్రయత్నం చేయాలి. ఈ కోరికలు చూస్తున్నా మన దృష్టిలో కూడా మార్చుకుంటూ ఉండాలి. ఇది ఒక విధంగా చెప్పాలంటే కోరికలు తగ్గటం అనేది ఒక ఉదాహరణ నేను చెప్పగలుగుతాను. చిన్నప్పుడు టాయ్స్తో ఆడుకుంటాడు పిల్లవాడు, పెద్దయినాక ఆ టాయ్స్ అక్కర్లేదు కదా. అలాగే సాంసారిక సుఖం కూడాను కొంతకాలం అయిన తర్వాత అక్కర్లేదు అనేటువంటి పాయింట్కి వచ్చేస్తుంది కూడాను. అయినా కానీ చూపు చాలా ఇంపార్టెంట్. చూపులో కూడా మార్చుకోవాలి. చూపులో మన దృక్కోణం మనసుకోవాలి. ఒక ఉదాహరణ చెప్తున్నాను. ఒక సినిమా చూస్తున్నాము, ఒక అందమైన అమ్మాయిని చూసాము. అప్పుడు ఏమనుకుంటాము, మనకు 50 ఏళ్ళు 70 ఏళ్ళు అనుకోండి. అప్పుడు ఇలాంటి అమ్మాయి బాగుంది అనుకుంటే తప్పు లేదు. ఈ అమ్మాయిలో కూడా మాతృస్వరూపం చూసావా, సంతోషం. అది లేకపోతే ఇలాంటి కూతురు కానీ ఇలాంటి కోడలు కానీ వస్తే బాగుంది అనుకుంటే సంతోషమే. ఆ విధంగా చూసుకోండి. ఏంటంటే థింక్ ఆఫ్ బ్యూటీ జాయ్ ఫర్ ఎవర్. దాంట్లో మనసులో ఏమీ దుష్భావన లేకుండా మంచి చూడకపోవడమే మంచిది. నన్ను అడిగితే చూస్తే కూడాను మంచి ఉద్దేశంతో మాతృస్వరూపంలో చూసేసి భగవంతుడు ఈ అమ్మాయిని భగవంతుడు మంచిగా సృష్టించాడు కదా అనేసి చూస్తే పర్లేదు. అంతవరకు ఒక మంచి కవిత్వం వింటే ఈ కవిత్వానికి కంటిన్యూస్గా వింటూ ఉందామంటే కవి సమ్మేళనం లాభం లేదు. అది ఆ వరకు చూసి ఎంత బాగా చెప్పాడు ఈ కవి. అంతేగాని కంటిన్యూస్గా కవి బుక్సే చదువుతూ పోతుంటే అది కూడా కరెక్ట్ కాదు. అలాగే మంచి ఏది కూడా ఈ ఇంద్రియాలతో కూడాను అదనమాట. ఏసీ కావాలి ఎక్కువగా, అయ్యో కూర్చుంటారు చాలామంది, ఏసీ టెంపరేచర్ మళ్ళీ ఏసీ తగ్గిందా మళ్ళీ ఎక్కువ, హీట్ ఎక్కువైపోయింది మళ్ళీ ఏసీ తగ్గించు. ఇదంతా ఈ చర్మానికి సంబంధించింది అనమాట. ఇవన్నీ కూడా ఎక్కువగా పెట్టుకోకూడదు. వేడి నీళ్ళు చల్లారిపోయినాయా, కాఫీ చల్లారిపోయిందా, వేడిందా, ఇది సంస్పర్శ భోగని ఇవన్నీ కూడా. కనుక ఇవన్నీ చేసుకొని కంట్రోల్ చేసుకోవాలి. జ్ఞానము, ఇక లాస్ట్ పాయింట్, జ్ఞానము కామ నిగ్రహమునకు సాధనము. ఇవన్నీ ఇప్పుడు మనం చెప్పేది డిస్కషన్ అంతా కూడా జ్ఞానం అర్థం చేసుకుంటున్నాం. ఇవన్నీ కూడాను ఈ జ్ఞానం అనేది ఒక మెథడ్ అనమాట. ఎట్లా శాస్త్రజ్ఞానం వల్ల నీకు తెలుస్తుంది, ఇది మంచిది కాదురా, ఇది మంచిది కాదు. ఈ విషయేంద్రియాలు ఇవన్నీ కూడాను బాహ్యంగా తీసుకెళ్ళిపోతాయి, లాభం లేదని తెలుసుకున్నప్పుడు అది మెల్లిగా తెలుసుకొని చదివిన తర్వాత దాన్ని అర్థం చేసుకోవాలి, వంట పెట్టుకోవాలి. ఒక చిన్మయానంద స్వామి దగ్గరికి ఒక ఆయన వెళ్ళి చెప్పేట, నేను ఉపనిషత్తులన్నీ చదివానండి అన్నట్టు. ఆయన ఏదో మెచ్చుకుంటాడు అనుకున్నాడు. ఉపనిషత్తులన్నీ నువ్వు చదివావా? ఉపనిషత్తులు అవి నిన్ను చదివినాయా అన్నట్ట. అవి నీలో జీర్ణించుకున్నాయా, ఊరికనే ఉపనిషత్తు చదివావా? అవి ఉపనిషత్తు నీలో అంతర్గతమైనాయా, ఊరికనే చదివినావా? అది లాభం. అలా ఈ ప్రాక్టికల్గా దాన్ని ఇంప్లిమెంట్ చేయకుండా లాభం లేదు. మా గురువు పరమహంస యోగానంద గారు అందరూ చెప్తారు, దాన్ని చదివితే ఎంతో స్లోగా చదివి
దాని గురించి అరగంట ఒక బుక్ 10 నిమిషాలు చదివితే ఇంకొక 10 నిమిషాలు 20 నిమిషాల సేపు దాన్ని ఆలోచించు, దాని గురించి ఏమి చెప్పినాడో ఆ ఋషి, దాన్ని ఆలోచించి ఎంతవరకు నువ్వు ఆచరణ పెట్టగలుగుతావో అది సార్థక అవుతుంది. కానీ లేకపోతే అలాగే ఈ జ్ఞానము, ఈ కామం గురించి చాలామంది చెప్తూనే ఉన్నారు. కానీ దాన్ని నిజంగా మనం ఈ జ్ఞానాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అంటే ఏమిటి, ఇంద్రియాలను ముందర చూడొద్దు, అది మొదటి పాయింట్. రెండవది కోరికలు తగ్గించుకోవాలా, కోరికలు తగ్గించుకు ఇంద్రియాలను కంట్రోల్ చేసుకోవాలా. ఇంద్రియం చాలా బలవత్తరమైనవి కనుక వాటికి ఛాన్స్ ఇవ్వద్దు. వాటి ఛాన్స్ ఇస్తే కనుక అవి తీసుకెళ్ళిపోతాయి. దాన్ని కంట్రోల్ చేసుకుందుకు మైండ్కి చెప్పాలా. మైండ్ అంటే మనసుకు చెప్పాలా, ఏమిరా చూడొద్దు, వాళ్ళని కంట్రోల్ చేయి అని అన్న తర్వాతన బుద్ధి అనేది కూడాను, దానికి కూడా మెల్లిగా వశిష్ఠ గీతలో నేను ఎక్కువ చదవలేదు, కానీ గరికపాటి గారు కూడా చెప్పారు, నేను వశిష్ఠ మహర్షికి రుణపడి ఉంటాను, వశిష్ఠ గీత అనేది కూడా చాలా అద్భుతంగా ఉందన్నాడు. నాకు అవకాశం దొరకలేదు, కానీ ఒక లైన్ దొరికింది, అది చాలా విశేషమైంది, అది మీతో చెప్పదలుచుకున్నాను. అదేంటంటే వశిష్ఠుడు అంటట, ఈ మనసు కోతి లాంటిది, కోతి కళ్ళు తాగినటువంటిది అనమాట. దానికి అది ఇష్టం వచ్చినట్టుగా జంప్ చేస్తుంది మనస్సు. దాన్ని కంట్రోల్ చేయాలంటే ఒక పిల్లవాడికి బుజ్జగించి చెప్పినట్టుగా, ఏమిరా ఎన్ని సంవత్సరాలు రా ఇడ్లీలు తిన్నావు, ఎన్ని సంవత్సరాలు రా ఈ టీవీలు చూసావు, ఎన్ని సంవత్సరాలు రా ఈ ఏసీ తీసుకున్నావు, కొంచెం ఆపురా, ఎన్ని సంవత్సరాలు రా ఈ యూస్లెస్ లిటరేచర్ చూసావు, కొంచెం భగవంతుని మీద పెట్టరా అనేసి దూర్జటిలాగా మనసులో మెల్లిగా మనసుని తెప్పించుకోవాలి. ఎంతకాలం రా అందరు గాసిప్ మాట్లాడుతూ వేస్ట్ చేస్తున్నావు టైము, ఇప్పుడన్నా చెయ్యి అనేటువంటి మనసుని ప్రేమతో తీసుకొస్తే వస్తుంది. కానీ ప్రేమని బలవంతంగా దాన్ని కూర్చోబెట్టి నువ్వు ఇవాళ కూర్చుంటానని హఠయోగంలాగా చేస్తే అది వెనక్కి మూసుకెళ్తుంది. దానికి మామూలు లాంగ్వేజ్లో చెప్పాలంటే, ఒక తలుపుని గట్టిగా మూసారనుకోండి, మూద్దాం అనుకునేసేసి ఆ తలుపు మళ్ళీ వెనక్కి తిరిగి వచ్చేస్తుంది. తలుపుని ఎంతవరకు మోయాలో అంతవరకు తోస్తే అది అవుతుంది అనమాట. ఇది పాయింట్. దీన్ని మన కర్తవ్యం తెలుసుకుంటే జీవితంలో మన కర్తవ్యం ఏమిటి, భగవంతుని సంపాదించుకుందుకు, దానికి మనము ఏం చేయాలనేటువంటి పాయింట్ వస్తుంది. ఇంకొక ఉదాహరణ చెప్పారు స్వధర్మం గురించి మధ్యలో స్వామి, పాలు నీరు కంటే శ్రేష్టమే, అలా అనేసి చేపని నీళ్ళలోంచి పాలలో వేస్తే ఏమవుతుంది, అదనమాట పాయింట్. కనుక ఈ స్వధర్మం అది అలాంటిదనమాట. నీది వదిలేసి ఇంకో చోటుకి వెళ్తే ఏమవుతుంది అనుకోండి, బ్యాలెన్స్ పోతుంది. ఒక విశేషం చెప్పారు, కొంచెం జాగ్రత్తగా అర్థం చేసుకోవాల్సిన విషయం ఇది. ఈ దేవతల గురించి చెప్తున్నప్పుడు ఆయన దైవిక శక్తులు అనేది మామూలుగా నేను కొంత ఎక్స్ప్లెనేషన్ ఇచ్చాను, కానీ ఇంకొక పాయింట్ చెప్పారు. భగవంతుడు విశ్వవ్యాపకుడు. ప్రతి ఒక్క జడ వస్తువునందు, అంటే జడ వస్తువు అంటే లివింగ్ ఆర్ నాన్ లివింగ్, జీవం ఉన్న దాంట్లోనూ జీవం లేని దాంట్లో కూడాను వాటి స్వభావములకు అనుగుణముగా వివిధ కార్యములు జరుగుటకు రెండు తత్వాలు ఉంటాయి. ప్రతి దాంట్లో కూడాను ఒక మనిషిలో చైతన్యం అనేది ఉన్నది మనది, అది నడిచేందుకు రెండు ఉంటాయండి. అవి రెండు తత్వాలు ప్రేరేపిస్తుంటాయి. అవి దేవతలు, రెండవది సర్వాత్ముడైన పరమాత్ముడు. దేవతలు చేస్తుంటారు, కానీ దేవతలు పైన చెప్తేనే ఇవన్నీ చేయించడానికి ఐడియా ఇస్తుంటారు. ఇప్పుడు కైకేయికి మనసులో దూరి సరస్వతీదేవి వాడి అరణ్యవాసం పంపించింది. అది పైనుండి పరమాత్మ చెప్తేనే ఆ సరస్వతీదేవి అలా చేసింది. అలాగే కుంభకర్ణుడి చేత నాకు నిద్ర కావాలి అన్నాడు, నిర్దయ అడగడానికి, అది కూడా సరస్వతీదేవి పైనుండి వాళ్ళు చెప్తే చేయిస్తుంది. కనుక మనకు ఆ విధంగా దేవతలు ఆయా వస్తువులకు బుద్ధికి చైతన్యము ఇచ్చినటువంటి దేవతల్ని వీళ్ళని అభిమానులు అంటారట. అంటే సూర్యుడు, చంద్రుడు, యముడు, శివుడు, వాయువు, వీళ్ళందరికీ కూడాను దేవతలు. జగత్తుకు ముఖ్య సూత్రధారుడైన శ్రీమన్నారాయణుడు అంతర్యామి అని పిలువబడతాడు. ఈ అంతర్యామి చెప్పినట్టుగా, సర్వాంతర్యామైన అంతర్యామి చెప్పినట్టుగా ఈ దేవతలు మనల్ని నడిపిస్తుంటారు. కనుక ఈ అభిమాని అంతర్యామి వారి అనుగ్రహం పొందగలిగితే జగత్తుపై యోగ్యమైన అధికారము పొందవచ్చు. యోగ్యమైన అధికారం అంటే నీవు మనకు ఎంతవరకు డిజర్వింగో నీకు అంతవరకు దొరుకుతుంది, నీవు గనక ఈ దేవతల యొక్క భగవంతుని యొక్క అనుగ్రహం సంపాదిస్తే. దానికి ఇంకొక పాయింట్ కూడా వారు చెప్పారు. ఈ దేవతల్లో ఉన్న డిఫరెన్స్ని కూడాను గ్రహించమన్నారు, వాళ్ళు వ్యత్యాసం కనుక్కోమన్నారు. అంటే తెలుసుకొని ప్రవర్తిస్తే ఇంకా బాగా ఉంటుంది. ఉదాహరణకి యముడు మృత్యువుకి అధిపతి,
మనకేదో జాతకంలో కానీ, ఆ హోరోస్కోప్‌లో గానీ, వారఫలాల్లో కానీ యమగండమో ఏదో రాశారు. లేదా యమగండం అని ప్రతిరోజు ఉంటుంది కదా! ఆ టైంలో నువ్వు వెళ్ళాల్సొచ్చింది. అప్పుడేం చేయాలి? దాన్ని యముడిని కంట్రోల్ చేసేవాడు శివుడు గనక, శివాయ, 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 శివాయ నమః అనుకున్నా, శివ, శివ అనుకున్నా, లేకపోతే త్రంబకం చెప్పుకుంటూ పోతే గనక అది దాన్ని కంట్రోల్ చేసేటువంటి యముడిని కంట్రోల్ చేసేటువంటి విషయం జరుగుతుంది. అలాగే ప్రతి స్తోత్రం, ప్రతి భావ దీంట్లో కూడాను విష్ణు సహస్రనామంలో కూడాను చంద్రుడు ఏమంటాడు, మనసులో దిగులు పడితే చాలామంది స్వాములు చెప్తారు కూడాను, విష్ణు సహస్రనామంలో రాసి ఉంది. మనసుకి దిగులు పడినప్పుడు, మనసు సరిగా లేనప్పుడు, వికలమైనప్పుడు మనసుని కంట్రోల్ చేసేటువంటిది ఎవరంటే చంద్రుడు.